ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ అనంతమైన విశ్వంలోని ఒక మహోన్నతమైన దైవశక్తి ఆ గణేశుడు మరియు లక్ష్మీమాత సంకల్పమే మిమ్మల్ని ఈ మాటలు వినేలా చేసింది. ఎందుకంటే మీ జీవితంలో ఒక అద్భుతమైన చరితాత్మకమైన మీరు ఎన్నడూ ఊహించిన ఒక గొప్ప మార్పు స్తంభించబోతుంది. మీ జీవితం అనే పుస్తకంలో ఒక సరికొత్త బంగారు అధ్యాయం మొదలు కాబోతుంది. ఈ అత్యంత ప్రత్యేకమైన సందేశంలో మీ జీవితం ఒక తిరుగులేని సానుకూల మలుపు తీసుకోవడానికి ముందు ఆ సృష్టికర్త అయిన భగవంతుడు మీకు పంపించే 5 స్పష్టమైన శక్తివంతమైన సంకేతాల గురించి అత్యంత లోతుగా వివరంగా తెలుసుకుందాం. ఈ సంకేతాలు చూడడానికి చాలా సాధారణంగా మీ రోజువారీ జీవితంలో జరిగే చిన్న చిన్న సంఘటనలాగే అనిపించవచ్చు, కానీ నమ్మండి, ఇప్పుడు చెప్పబోయే ఈ 5 సంకేతాల్లో ఒక్కటైన ఒక సంకేతం మీ జీవితంలో చోటు చేసుకున్నా ఇక మీ దశ తిరిగినట్టేనని, మీ తలరాత మారినట్టేనని బలంగా సంపూర్ణంగా నమ్మండి. ఆ గణేశుడు మరియు లక్ష్మీమాత మీ కోసం ఒక గొప్ప భవిష్యత్తును నిర్మిస్తున్నారు. దానిని మీ 2 చేతులతో అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. వారు మీ కోసం ఒక అద్భుతమైన ఊహ కందని ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఆ ప్రణాళిక యొక్క పూర్తి స్వరూపం మీకు అర్థమైన రోజు మీ కళ్ళు ఆనందంతో నిండిపోతాయి. ఆనంద బాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి. అవును, మీరు వింటున్నది అక్షరాల సత్యం. ఈ సమాచారాన్ని దయచేసి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి అక్షరం వరకు పూర్తి ఏకాగ్రతతో మనసు పెట్టి వినండి. ఎందుకంటే ప్రతి మాటలోనూ ప్రతి వాక్యంలోనూ మీకోసమే ఒక ప్రత్యేకమైన సందేశం దాగి ఉంది. అప్పుడే మేము మీకు ఏమి చెప్పాలనుకుంటున్నామో, మీ జీవితంలో రాబోయే అద్భుతమైన పరివర్తన ఏమిటో మీకు సంపూర్ణంగా స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే దయచేసి ఈ సమాచారాన్ని తప్పకుండా లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మనస్ఫూర్తిగా మీ భక్తిని చాటుతూ భక్తితో జై గణేశ, జై మహాలక్ష్మి అని కామెంట్ చేయండి. మీ భక్తి ఆ విశ్వాసాన్ని చేరి మీకు శుభ ఫలితాలు తీసుకురావాలి. తులారాశి వారి జీవితం ఒక సుదీర్ఘ ప్రయాణం లాంటిది. ఈ ప్రయాణంలో లెక్కలేనన్ని మలుపులు, మరెన్నో ఎరుదూకుళ్లు, ఊహించని ఆటుపోట్లు ఉంటాయి. ఈ రాశి వారు సాధారణంగానే చాలా కష్టపడే తత్వం, మొక్కవోని పట్టుదల కలిగిన వారు చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలు, కష్టాలు, తిరస్కరణలను ఎదుర్కొని ఉంటారు. వారి జీవితం పూల పాన్పులా కాకుండా నిప్పులు చెరిగే ముళ్ల బాటల్లో సాగిన అనుభవాలు వారికి అనేకం ఉంటాయి. ఎందుకంటే తులారాశి వారికి గడిచిన కాలం గ్రహాల ప్రతికూల ప్రభావం వల్ల ఒక అగ్నిపక్షలాగా, ఒక సజీవ నరకంలా సాగింది. ఇప్పటి వరకు మిమ్మల్ని ఒక పీడకలలా వెంటాడిన కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు, నిందలు అనే దట్టమైన చీకటిని చీల్చుకుంటూ ఒక ప్రచండమైన దైవిక శక్తి అత్యంత రహస్యంగా, నిశ్శబ్దంగా మీ జీవితాన్ని తన ఆధీనంలోకి తీసుకోబోతుంది. ఒక అభ్యర్థ్యమైన రక్షా కవచంలా నిలవబోతుంది. మీ పనులన్నీ తాత్కాలికంగా పక్కన పెట్టి ప్రశాంతంగా, ఏకాంతంగా ఉండే ఒక ప్రదేశంలో కూర్చొని మేము చెప్పబోయే ఈ అమూల్యమైన విషయాలను ఒక 10 నిమిషాల సమయాన్ని మీకోసం కేటాయించి మీ మనసు పొరల్లోకి, మీ ఆత్మ లోతుల్లోకి ఇంకిపోయేలా అత్యంత శ్రద్ధగా వినండి. ఇలా చేయడం వల్ల మీ జీవితానికి ఒక కొత్త అర్థం, ఒక కొత్త పరమార్థం దొరుకుతుంది. మీ బ్రతుకు ఒక సార్థకత లభిస్తుంది. ఎందుకంటే ఈ రోజు మీరు తెలుసుకోబోయే సత్యం మీ గుండె తలుపును బలంగా తడుతుంది. ఎప్పటి నుంచో నిద్రణమై ఉన్న మీ ఆత్మను మేల్కొలుపుతుంది. మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసి మిమ్మల్ని విజయ శిఖరాల వైపు, కీర్తి కిరీటాల వైపు నడిపిస్తుంది. ఈ పూర్తి వివరాలను ఇప్పుడు మనం అత్యంత స్పష్టంగా, వివరంగా, ప్రతి అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. తులారాశి వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. జ్యోతిష్య శాస్త్రంలో ఈ రాశికి ఒక అత్యంత ప్రత్యేకమైన, గౌరవప్రదమైన స్థానం ఉంది. వీళ్ళు నిజంగా ఒక అద్భుతమైన, ఆదర్శవంతమైన వ్యక్తిత్వం కలవారు. మీ రాశికి అధిపతి సుఖకారకుడు, కళాకారకుడైన శుక్ర భగవానుడు. ఈ రోజున బుధగ్రహ అనుగ్రహం కూడా మీకు తోడవడం వల్ల సహజంగానే మీలో ఒక అద్భుతమైన తెలివితేటలు, సమతుల్యత ఉంటాయి. కష్టపడి బతకడం, ఒక నియమ ప్రకారం జీవించడం, మనస్సాక్షి విరుద్ధంగా ప్రవర్తించకపోవడం, ఎవరికి అన్యాయం చేయకూడదు అనుకోవడం మీ నైజం, మీ రక్తంలోనే ఉంది. అయినా సరే నేను ఏ పాపం చేశానని, నాకు ఈ కఠిన శిక్ష, నేను నమ్మిన ధర్మమే నన్ను ముంచిందా అని ఒంటరిగా కూర్చొని మీలో మీరే కుమిలిపోయిన రాత్రులు లెక్కలేనన్ని. ఆ కన్నీళ్లకు అంతులేదు. మీ మంచితనాన్ని ఈ కపటలోకం ఒక బలహీనతగా చూసింది. మీ మౌనాన్ని, మీ ఓర్పును చేతకాని తనంగా అపార్థం చేసుకుంది. మీ నిజాయితీని, మీ నిబద్ధతను అమాయకత్వంగా ముద్ర వేసి ఆడిందే ఆటగా, పాడిందే పాటగా మీ జీవితంలో మీ భావోద్వేగాలతో ఆడుకుంటుంది. మీ కష్టాన్ని, మీ కన్నీళ్లను చూసి కొందరు పైకి జాలి నటిస్తూ లోపల ఆనందించారు కూడా. మీరు ఏదైనా ఒక పనిని మొదలు పెట్టారంటే అది ఎంత కష్టమైనా సరే, ఎన్ని అడ్డంకులు, అవరోధాలు ఎదురైనా సరే దాన్ని సంపూర్ణంగా పూర్తి చేసే వరకు నిద్రపోరు, విశ్రమించరు. నిదానమే ప్రధానం అన్న సూక్తి బహుశా మీకోసమే పుట్టిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఆవేశంతో, ఆతృతతో ఏ నిర్ణయం తీసుకోరు. నెమ్మదిగా అయినా సరే అత్యంత స్థిరంగా, ప్రణాళికబద్ధంగా, అచంచలంగా మీ లక్ష్యం వైపు అడుగులు వేస్తారు. మీ కష్టపడి పనిచేసే తత్వం, మీ అంకిత భావం చూసే ఎవరైనా సరే ముచ్చట పడాల్సిందే, మీకు సలం చేయాల్సిందే. మీలాంటి ఉద్యోగి దొరకడం ఏ సంస్థకైనా అదృష్టం.
మీలాంటి స్నేహితుడు దొరకడం ఎవరికైనా వరం. మాటల్లో వర్ణించలేని ఓర్పు, భూదేవి అంత సహనం మీకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం లాంటిది. జీవితంలో ఎదురయ్యే ఎన్నో తుఫాన్లను, సునామీలను మీరు మీ సహనంతోనే, మీ స్థిత ప్రజ్ఞతతోనే ఎదుర్కొని నిలబడ్డారు. పైకి గంభీరంగా, కాస్త కఠినంగా, ఎవరితోనూ కలవని వారిలా కనిపించిన మీ మనసు వెన్నలాంటిది, మీ హృదయం నవనీతం లాంటిది. మీ గుండె చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా గాయపడుతుంది, కానీ ఆ గాయాన్ని, ఆ బాధను మీరు బయటకు కనిపించనివ్వరు. చిన్న వయసు నుంచే డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానివ్వండి, పరిస్థితులు సృష్టించినటువంటి బాధలు కొన్ని. అయితే మీరు ప్రాణం కన్నా ఎక్కువగా నమ్మిన మనుషులు సృష్టించినటువంటి బాధలు, వారు చేసిన అవమానాలు మీ గుండెకు సూదుల్లా, కత్తుల్లా బలంగా తగిలాయి. బాధ్యతలను మొయ్యడంలో మీకు మీరే సాటి, మీకు ఎవరు పోటీ రారు. అందుకే కుటుంబంలో గాని, మీరు పనిచేసే చోట గాని మీకు తెలియకుండానే మీరు ఒక ప్రత్యేకమైన గౌరవం, ఒక విశిష్టమైన గుర్తింపు ఉంటాయి. మీ సలహా కోసం, మీ మార్గ నిర్దేశం కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఇంతటి గొప్ప వ్యక్తిత్వం, ఇంతటి ఉన్నతమైన ఆశయాలు ఉన్న మీరు గడిచిన కాలం అనుభవించిన బాధ వర్ణానితీతం. దాన్ని నరకం అనడం కూడా తక్కువే అవుతుంది. అది మాటలకు అందని మానసిక క్షోభ, అక్షరాల్లో ఏమడని ఆవేదన. ఒకసారి ధైర్యం చేసి కళ్లు మూసుకొని ఆ భయంకరమైన రోజులను, ఆ చీకటి గతాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ మనసు అంగీకరించదు, మీ గుండె బరువెక్కిపోతుంది, మీ కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతాయి. ఎందుకంటే మీరు చూసింది మామూలు కష్టం కాదు, ఒక సజీవ నరకం, ప్రతిరోజు మరణంతో పోరాటం. మీరు తులారాశి వారు న్యాయానికి, ధర్మానికి ప్రతీక. అయినప్పటికీ మీకే ఎందుకిన్ని కష్టాలు వచ్చాయి? ఎందుకంటే గణేశుడు మరియు లక్ష్మీమాత తన బిడ్డలైన మిమ్మల్ని మరింత రాటు దేల్చడానికి ఒక మూడి వజ్రాన్ని నానబెట్టి ప్రకాశవంతంగా మార్చాలని నిర్ణయించుకున్నారు. ఈ పరీక్షల్లో మీరు నెగ్గారు. లోకం మీ మంచితనాన్ని వాడుకుంది, మీ మౌనాన్ని అలుసుగా తీసుకుంది, మీ నిజాయితీని బలహీనతగా భావించి మిమ్మల్ని ఎన్నోసార్లు మోసం చేసింది. అయినా మీరు మీ మార్గాన్ని వీడలేదు, ధర్మాన్ని తప్పలేదు. అందుకే ఇప్పుడు ఆ ధర్మమే, ఆ దైవమే మిమ్మల్ని కాపాడడానికి వస్తుంది. ఒంటరితనం అనే పదం యొక్క నిజమైన చేదు అనుభవాన్ని మీరు అప్పుడే రుచి చూస్తారు. మీ చుట్టూ 100 మంది ఉన్న, వేల మందితో మాట్లాడినా ఎవరు లేని అనాథల్లా, ఒంటరి యోధుల్లా భావించారు. మీ గుండెల్లోని బాధను, ఆవేదనను ఎవరితోనూ పంచుకోవాలో తెలియక మీలో మీరే సతమతమయ్యారు. ఒకవేళ ధైర్యం చేసి పంచుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటున్నారన్న నమ్మకం మీకు లేదు. ఈ తులారాశి వారు బయటకు అంతా బాగానే ఉన్నట్టు, ధైర్యంగా ఉన్నట్టు, నవ్వుతూ నవ్విస్తూ కనిపిస్తున్న లోపల ఏదో ఒక అగ్నిపర్వతం బద్దలైనట్టు ఉంటుంది. ఎటు వెళ్లాలో తెలియని అయోమయం, ఎవరిని నమ్మాలో తెలియని గందరగోళం, మాటల్లో చెప్పలేని ఒక మానసిక సంఘర్షణ మీరు నిరంతరం అనుభవిస్తూనే ఉన్నారు. మీ నవ్వుల వెనక దాగి ఉన్న కన్నీళ్లు ఎన్నో, మీ ధైర్యం వెనక దాగి ఉన్న భయాలెన్నో ఎవరికీ తెలియదు. ఆ భగవంతుడికి తప్ప ఇక మీ ఆశయాలు, లక్ష్యాలు కూడా చాలా ఉన్నతంగా, గొప్పగా ఉంటాయి. ఏదో బతికామంటే బతికామని కాకుండా జీవితంలో ఏదైనా సాధించాలి, సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలి, నలుగురికి ఆదర్శంగా నిలవాలి అనే తపన మీలో బలంగా ఉంటుంది. బాధ్యతలను చాలా తేలికగా, ఇష్టంగా స్వీకరిస్తారు. వాటిని నెరవేర్చడంలో ఎప్పుడు వెనకాడరు. అందుకే మిమ్మల్ని నమ్మిన వాళ్లను ఎప్పుడు నిరాశపరచరు. తులారాశి వారిలో మరో గొప్ప గుణం వాళ్ళ వాస్తవిక దృక్పథం. మీరు గాలిలో మేడలు కట్టరు, పగటి కలలు కనరు, ఊహల్లో విహరించారు. ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషించి, అన్ని కోణాల్లో ఆలోచించి, లాభ నష్టాల బేజీలు వేసుకుని అప్పుడు ఒక అచాటాత్మకమైన సరైన నిర్ణయానికి వస్తారు. అందుకే మీరు తీసుకున్న నిర్ణయాల్లో చాలా వరకు విజయవంతమవుతాయి. ఎదురయ్యే కష్టాలను, సవాళ్లను చూసి మీరు భయపడరు, పారిపోరు. వాటిని ధైర్యంగా ఒక యోధుల్లా ఎదుర్కొని నిలబడే శక్తి మీలో ఉంది. జీవితంలో ఎన్నో ఒడిదూకుళ్లు ఎదురైనా తొనకకుండా, వెనకకుండా నిలబడగల స్థిర ప్రజ్ఞాత మీకు దైవ ఆశీస్సుల వల్ల లభించింది. అందుకే ఎంతటి కష్టకాలంలోనైనా ఎవరైనా మిమ్మల్ని ఆశ్రయిస్తే వారికి సరైన సలహా, కొండంత ధైర్యం లభిస్తుంది. తులారాశి వారు చాలా నమ్మకస్తులు. ముఖ్యంగా స్నేహబంధంలో కూడా. సంబంధాల్లో మీరు చూపించే నిబద్ధత, నిజాయితీ అమోఘం. పైకి ఎక్కువగా మాట్లాడకపోయినా, ప్రేమను ప్రదర్శించకపోయినా తమ వాళ్ళు అనుకున్న వారి కోసం ప్రాణం పెడతారు. ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. వీరి స్నేహం దొరకడం నిజంగా ఒక అదృష్టం లాంటిది, ఒక వరం లాంటిది. మీలో దాగి ఉన్న సృజనాత్మకత, లోతైన ఆలోచనలు చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ అవకాశం వస్తే మీరు మీ ప్రతిభతో, మీ విజ్ఞానంతో అందరినీ ఆశ్చర్యపరుస్తారు, మోగబోయేలా చేస్తారు. మీరు మౌనంగా ఉన్నారంటే మీలో ఒక ఆలోచన తుఫాను జరుగుతుందని అర్థం. ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న కొన్ని ఇబ్బందులను గమనిస్తే మీలో అకస్మాత్తుగా కోపం పెరుగుతుంది. చిన్న చిన్న విషయాలకే సహనం కోల్పోతున్నారు. ఎవరి మీదో తెలియని ఆవేశం, ఎందుకో తెలియని చిరాకు మిమ్మల్ని దహించి వేస్తుంది. మీ మాటలు కత్తిపోటుల్లా మారి మీకు అత్యంత ఇష్టమైన
ఇష్టమైన వారిని కూడా దూరం చేస్తున్నాయని మీకే కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. ఇది మీ తప్పు కాదు, గ్రహాల ప్రభావం. చిన్నతనం నుంచే వీరికి జీవితం ఎన్నో కఠినమైన పాఠాలు నేర్పింది. బాధ్యతలు మోయడం, కష్టాలను ఎదుర్కోవడం, అవమానాలను దిగమింగడం వీరికి అలవాటుగా జీవితంలో ఒక భాగంగా మారుతుంది. అయితే ఈ చేదు అనుభవాలే మిమ్మల్ని రాటుదేర్చేలా చేసి భవిష్యత్తులో ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి. అయితే మీలో ఉన్న ఒక పెద్ద బలహీనత ఏమిటంటే అమాయకంగా ఇతరులను గుడ్డిగా నమ్మేయడం. ఎవరైనా వచ్చి మీకు ఆప్తులైన వారి గురించి ఏదైనా చాడీలు చెప్తే అందులో నిజ నిజాలు ఏమిటి అని తెలుసుకోకుండా వెంటనే ఆవేశానికి, ఆందోళనకి లోనవుతారు. దాని వల్ల ఎన్నోసార్లు అపార్థాలకు గురై ఎంతో విలువైన సంబంధాలను కూడా మీ చేతులారా పాడు చేసుకున్నారు. పక్క వాళ్ళు చెప్పిన మాటలకు అంతగా విలువ ఇవ్వకుండా సొంతంగా ఆలోచించి విశ్లేషించి నిర్ణయం తీసుకుంటే మీ జీవితంలోని చాలా సమస్యలు వాటంతట అవి తొలగిపోతాయి. గుడ్డిగా నమ్మడం వల్ల మీరు ఆర్థికంగా, మానసికంగా కూడా తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది మీరు ఖచ్చితంగా మార్చుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన లక్షణం. ఈ మార్పు ఇప్పుడు రాబోతుంది. ప్రతి మనిషి మీ జీవితంలోకి ఒక పాఠం నేర్పడానికి వస్తారు. కొందరు ప్రేమను, నమ్మకాన్ని నేర్పిస్తే మరికొందరు మోసాన్ని, ద్రోహాన్ని నేర్పిస్తారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్న ఇబ్బందులకు, అనుభవిస్తున్న మానసిక క్షోభకు మూల కారణం బయట ఎక్కడో లేదు, అది మీ గ్రహ స్థితిలో ఉంది. ఆ కష్టకాలం, ఆ అగ్ని పరీక్ష ఇప్పుడు ముగిసింది. మీ గుండెల్లో గూడు కట్టుకున్న ఆ నొప్పిని, ఆ నిస్సహాయతను పంచుకోవడానికి మీ భుజం తట్టి నేనున్నానని ఇక భయపడకు అని చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. రాబోయే 24 గంటలు మీకోసం ఎదురు చూస్తున్న వెలుగును చూపించడానికి ఆ గణేశుడు మరియు లక్ష్మీమాత నన్ను ఒక మాధ్యమంగా మీకు ఈ సమాచారం చేర్చడానికి నన్ను ఎంచుకున్నారు. ఈ కాలంలో మీరు అనుభవించిన ప్రతి బాధ, ప్రతి కన్నీటి చుక్క, ప్రతి అవమానం, ప్రతి మోసం ఇవన్నీ మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు, మిమ్మల్ని ఒక స్వచ్ఛమైన వజ్రంగా, ఒక మేలిమి బంగారంగా మార్చడానికి జరిగిన ప్రక్రియ. ఈ సత్యాన్ని మీరు ఎంత త్వరగా గ్రహిస్తే అంత త్వరగా మీ జీవితం మారుతుంది. నిప్పుల్లో కాల్చితేనే బంగారం శుద్ధవుతుంది, స్వచ్ఛతను పొందుతుంది. తీవ్రమైన ఒత్తిడికి, వేడికి గురవుతేనే బొగ్గు వజ్రంగా మారుతుంది. భగవంతుడు మిమ్మల్ని ఆ నిప్పుల్లో కాల్చాడు, ఆ ఒత్తిడికి గురి చేశాడు. ఎందుకంటే మీరు మామూలు మనుషులు కారు. మీరు తులారాశి వారు. మీ ఆత్మ శక్తివంతమైనది, పురాతనమైనది. తులారాశి వ్యక్తులకు వచ్చే కష్టాలు చాలా తీవ్రంగా, భరించలేనివిగా ఉంటాయి. వారిని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, సామాజికంగా కుదిపేస్తాయి. వారిని నిరంతరం ఆ భగవంతుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఎందుకంటే వారు సాధారణమైన ఆత్మలు కాదు, వారు ఎంతో శక్తివంతమైన యోధులు. వజ్రాన్ని నానబెట్టినట్టే దేవుడి వీరిని కష్టాలతో నానబెడతారు. ఆ పరీక్షల ద్వారా వారిని మరింత ప్రకాశవంతంగా మారుస్తారు. వారిని ఉన్నత స్థానానికి చేర్చడానికే ఈ కష్టాలు. ఇక అసలు విషయానికి వద్దాం. మీ జీవితంలో ఒక దైవశక్తి ప్రవేశించింది. మీకు కొన్ని స్పష్టమైన సంకేతాలను పంపుతుందని మేము చెప్పాం కదా. ఆ సంకేతాల ఫలితంగా మీ జీవితం పూర్తిగా శాశ్వతంగా మారిపోతుంది. ఈ మార్పు మీ జీవిత గమనాన్ని మార్చేస్తుంది. ఇది ఒక సకనానికి, ఒక స్వర్ణ యుగానికి నాంది పలుకుతుంది. మీ జీవితంలో ఒక కొత్త సూర్యోదయం కాబోతుంది. ఆ సంకేతాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అవి మీ భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేస్తాయి, దారి చూపిస్తాయి. ఇప్పుడు చెప్పబోయే సంకేతాల్లో ఏ ఒకటైనా మీ ప్రస్తుత పరిస్థితుల్లో సరిపోలితే ఆలస్యం చేయకుండా ఆ మార్పును గురించి మీ బంగారు కాలం అత్యంత సమీపంలో ఉందని అర్థం చేసుకోండి. మీకోసం ఆ గణేశుడు మరియు లక్ష్మీమాత ఎంతో అద్భుతమైన బహుమతిని సిద్ధం చేస్తున్నారు. ఆ బహుమతి మీ జీవితాన్ని ఆనందమయ, సంతోషభరితం చేస్తుంది. మీరు దానిని సిద్ధంగా, అర్హులుగా ఉండాలి. కాబట్టి మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవడం, నిందించుకోవడం ఇక ఆపండి. కష్టాలు, బాధలు ఇక చాలు. నిరాశ అనే చీకటి గుంతలో కూరుకుపోవద్దు. ఎవరో ఒక వ్యక్తి లేకపోవడం వల్లనో, ఏదో ఒక వస్తువు లేకపోవడం వల్లనో మీరు జీవించలేరని అసలు అనుకోవద్దు. మీ ఆనందం మీ చేతుల్లోనే ఉంది, మీ శ్వాసలోనే ఉంది. ఎవరిపైనో ఆధారపడడం మానేయండి. మీ శక్తిని, మీ సామర్థ్యాన్ని మీరు గుర్తించండి. మీ జీవితం ఎవరిపైన లేదు, ఏదైనా బాహ్య విషయం పైన ఆధారపడలేదు. మీ ఉనికే ఈ జీవన యాత్రలో అత్యంత విలువైన బహుమతి, ఒక అద్భుతం. మీ జాతకంలో గ్రహాల స్థితిగతులు, పూర్వజన్మ కర్మలు దీనికి కారణమవుతాయి. కానీ దైవానుగ్రహంతో, సంపూర్ణ భక్తితో వీటన్నిటిని అధిగమించవచ్చు. ఇప్పుడు తులారాశి వారికి ఆ భగవంతుడు పంపించే 5 అద్భుత సంకేతాలేమిటో నేను మీకు అత్యంత వివరంగా వివరిస్తాను. ఒకవేళ ఇప్పుడు చెప్పబోయేవి మీ జీవితంలో ఇప్పటికే జరుగుతున్నట్లయితే మీ ఆనందానికి అవధులు ఉండవు. మీ జీవితంలో ఒక గొప్ప సానుకూలకమైన మార్పు రాబోతుందని బలంగా నమ్మండి. మీ జీవితం ఒక కొత్త మలుపు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. గ్రహించండి. ఆ మార్పును స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి. ఇది మీ జీవితంలో అత్యంత కీలకమైన సమయం కాబట్టి జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. మొదటి సంకేతం, మీకు బాధ కలిగించే వారి నుండి సంపూర్ణ విమోచనం. ఆ భగవంతుడు మీ పూజలను ఆలకించడం ప్రారంభించినప్పుడు ఆయన చేసే మొదటి పని ఏమిటంటే మీకు నిరంతరం బాధ కలిగించే, మిమ్మల్ని కించపరిచే వ్యక్తులను మీ జీవితం నుండి దూరం చేస్తారు. ఇది చాలా కఠినంగా అనిపించినా ఇది మీకు జరిగే మొదటి మేలు. మిమ్మల్ని మానసికంగా హింసించే, మీ శక్తిని పీల్చేసే నెగిటివ్ వ్యక్తులను ఒక్కొక్కరిగా మీ జీవితం నుండి తొలగి
కలిగిస్తారు. వారు మీకు ఎంత ముఖ్యమైన వారైనా సరే, ఎంతటి దగ్గర వారైనా మీ ఎదుగుదలకు మీ ఆనందానికి అడ్డంకిగా ఉన్న ప్రతి వ్యక్తిని, ప్రతి ప్రతికూల పరిస్థితిని ఆయన మీ నుండి వేరు చేస్తారు. ఇది ఒక శస్త్రచికిత్స లాంటిది. ఆ సమయంలో ఆ బంధాలు తెగిపోయినప్పుడు మీకు తీవ్రమైన వర్ణించలేని బాధ కలుగుతుంది. నాకెందుకు ఇలా జరుగుతుంది, నేను నమ్మిన వారు నన్నెందుకు వదిలి వెళ్తున్నారు అని మీరు ఏడవవచ్చు, కుమిలిపోవచ్చు. కానీ నమ్మండి, ఇది మీ జీవితంలో ఒక మంచి సమయం రావడానికి అత్యంత కీలకమైన అవసరమైన దశ. ఈ వినియోగం మీ మంచిగా జరుగుతుందని గ్రహించండి. మీ జీవితంలో పేరుకుపోయిన చెత్తను, కలుపు మొక్కలను ఆ భగవంతుడు శుభ్రం చేస్తున్నాడు. సమయంలో మీ జీవితంలోకి కొత్త వ్యక్తులు, మంచి మనసున్న వారు, దైవాంశ సంభూతులు ప్రవేశించడం మొదలవుతుంది. ఈ కొత్తగా వచ్చిన వారు మీకు నిస్వార్థంగా సహాయం చేస్తారు. మీ జీవితాన్ని ఉన్నతమైన మార్గంలోకి మార్పు చేయడానికి, అవసరమైన కొత్త విషయాలు నేర్పించడానికి, మీకు సరైన దారి చూపించడానికి ఆ భగవంతుడే వారిని ఒక దేవతలా పంపిస్తారు. రెండవ సంకేతం, మీ దృష్టి సానుకూలతపై కేంద్రీకరించడం. ఇది ఒక అద్భుతమైన మార్పు. మీ దృష్టి, మీ ఆలోచనలు ప్రపంచంలోని ప్రతికూల సంఘటనలు, చెడు వార్తలు, ఇతరుల జీవితంలోకి డ్రామాల నుండి నెమ్మదిగా అప్రమత్తంగా మళ్లిపోతాయి. సానుకూలత వైపు, స్వీయ అభివృద్ధి వైపు, స్వీయ ప్రేమ వైపు మీ ప్రయాణం మొదలవుతుంది. మీ మనసులో అనవసరమైన ఆలోచనలకు చోటు ఉండదు. మీరు నెగిటివ్ వార్తలను, అనవసరమైన వాదనలను, ఇతరులను విస్మరించే కించపరిచే వీడియోలను పట్టించుకోకుండా వాటిని చూడడం, వినడం పూర్తిగా మానేస్తారు. మీకు తెలియకుండానే మీ సమయాన్ని, శక్తిని వృధా చేసే విషయాలకు మీరు దూరమవుతారు. మీ సమయం ఎంత విలువైందో, ప్రతి క్షణం ఎంత అమూల్యమైనదో మీకు అర్థమవుతుంది. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి నిర్ణయించుకుంటారు. దానికి బదులుగా మిమ్మల్ని మీరు ఎలా మెరుగుపరుచుకోవాలి, మీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, మీ ఆర్థిక పరిస్థితి ఎలా చక్కదిద్దుకోవాలి, మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఏం చేయాలనే విషయాలపై దృష్టి పెడతారు. సానుకూలకమైన వ్యక్తుల మాటలను వినడం, మంచి పుస్తకాలు చదవడం, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం మొదలు పెడతారు. మీలో ఒక కొత్త ఉత్తేజం, ఉత్సాహం, ఆశ కలుగుతాయి. ఇది కూడా ఒక గొప్ప అద్భుతం. ఆ భగవంతుడు మిమ్మల్ని తన వైపు ఆకర్షిస్తున్నాడు అనడానికి ఇది ఒక స్పష్టమైన సంకేతం. మీ జీవితంలో ఒక గొప్ప అద్భుతమైన సమయం రాబోతుందని ఇది బలంగా సూచిస్తుంది. మీ చుట్టూ ఉన్న ప్రపంచం మారకపోయినా దాన్ని చూసే మీ దృష్టికోణం పూర్తిగా మారిపోతుంది. మార్పే మీ జీవితంలో అన్నిటికన్నా పెద్ద శాశ్వతమైన మార్పు. మూడవ సంకేతం, చిన్న చిన్న సవాళ్లు మరియు పరీక్షలు. ఇది మీకు కొంచెం ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ ఇది నిజం. మీ జీవితం మారబోయే ముందు ఆ భగవంతుడు మీకు కొంత బాధను, కొన్ని చిన్న చిన్న ఊహించని సవాళ్లను అందించడం ప్రారంభిస్తారు. మీరు ఆధ్యాత్మికంగా మేల్కొన్నప్పటి నుండి, సానుకూలమైన విషయాలను చూడడం ప్రారంభించినప్పటి నుండి మీ జీవితంలో సమస్యలు తగ్గే బదులు పెరిగాయని మీకు అనిపించవచ్చు. అకస్మాత్తుగా ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, కుటుంబంలో కలహాలు, పనిచేసే చోట ఒత్తిడి వంటివి తలెత్తవచ్చు. కానీ నమ్మండి, ఈ కష్టాలు మిమ్మల్ని నాశనం చేయడానికి, కిందకు లాగడానికి రావడం లేదు. మిమ్మల్ని మరింత బలోపేతం చేయడానికి, మిమ్మల్ని ఒక యోధుడిగా మార్చడానికి వస్తున్నాయి. రాబోయే గొప్ప విజయాలకు, సంతోషాలను అందుకోవడానికి మిమ్మల్ని సిద్ధం చేయడానికి వస్తున్నాయి. ఇవి సమస్యలు కావు, మీ మానసిక భావోద్వేగ బలాన్ని పెంచుకోవడానికి ఆ భగవంతుడు ఉద్దేశపూర్వకంగా మీకు పెడుతున్న చివరి పరీక్ష. ఇక్కడ మీ బలం, మీ ఆత్మవిశ్వాసం, మీ సహనం, దైవంపై మీకున్న నమ్మకం పరీక్షింపబడుతున్నాయి. కాబట్టి బలంగా, ధైర్యంగా నిలబడండి, ఏడవకండి. ఈ పరీక్షలో మీరు ఉత్తీర్ణులైతే మీకోసం అద్భుతమైన ఊహకందని వరాలు ప్రసాదించబోతున్నాడు. బంగారం అగ్నిలో కాలితేనే దాని స్వచ్ఛత పెరుగుతుంది, దాని విలువ రెట్టింపు అవుతుంది. మీరు ఆ బంగారం లాంటి వారు. నాలుగవ సంకేతం, ఆధ్యాత్మిక వైపు తీవ్రమైన ఆకర్షణ. మీ మనసు నెమ్మదిగా, సహజంగా ఆధ్యాత్మికత వైపు ఆకర్షింపబడుతుంది. ఇది మీరు ఉద్దేశపూర్వకంగా చేసినా లేదా అనుకోకుండా జరిగినా మీరు గణేశుడు మరియు లక్ష్మీమాత వైపు అప్రమత్తంగా ఆకర్షితులవుతారు. మీ ఆసక్తి, మీ నమ్మకం దైవ సంబంధమైన పూజలపై, జ్ఞానంపై బాగా పెరుగుతుంది. సానుకూలమైన ఆధ్యాత్మిక ప్రవచనాలు వినడం, భక్తి పాటలు, కీర్తనలు వినడం, పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకోవడం, ధ్యానం చేయడం మీకు ఇష్టంగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇది మీ ఆధ్యాత్మిక జాగృతి. అంటే మీ ఆత్మ నిద్ర లేచి తన మూలాలని, తన సృష్టికర్తను వెతుకుతుంది. ఇలాంటి స్పష్టమైన సంకేతం మీకు కనిపిస్తే మీ జీవితంలో ఒక గొప్ప అద్భుతం జరగబోతుందని సంపూర్ణంగా నమ్మండి. చాలా మంది తమ జీవితంలోని అత్యంత కష్ట సమయాల్లోనే ఈ ఆధ్యాత్మిక జాగృతి అనుభవిస్తారు. ఈ జాగృతి మిమ్మల్ని సంతోషం, శాంతి, ప్రేమతో నిండిన ఒక ఉన్నతమైన మార్గంలోకి నడిపిస్తుంది. మీలో ఒక అనిర్వచనీయమైన, శాశ్వతమైన ప్రశాంతత నెలకొంటుంది. ఐదవ సంకేతం, మీ సంపూర్ణ మార్పు, ఒక కొత్త జన్మ. ఇది అన్నిటికన్నా ముఖ్యమైన చివరి సంకేతం. ఈ దశలో ఆ భగవంతుడు మిమ్మల్ని పూర్తిగా మార్పు చేస్తారు. పాత వ్యక్తి అంటే బాధపడే, బలహీనమైన, నిరాశతో నిండిన వ్యక్తి మిమ్మల్ని వదిలి ఒక కొత్త శక్తివంతమైన, ఆత్మవిశ్వాసంతో నిండిన వ్యక్తిగా మీరు రూపాంతరం చెందుతారు. పైన చెప్పిన 4 సంకేతాలు ఈ గొప్ప మార్పులో భాగం. ఈ సంకేతాల్లో ఏ ఒక సంకేతం మీ జీవితంలో కనిపించిన కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. కాబట్టి మీ జీవితంలో ఎలాంటి సంఘటనలు జరుగుతున్నట్లయితే మీరు కృంగిపోవాల్సిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. ఓడిపోయానని, ఒంటరి అయిపోయానని అస్సలు అనుకోవద్దు. ఇవన్నీ మీ ఉత్తమమైన, శక్తివంతమైన, అందమైన సంస్కరణకు నిర్మించ
వెలిగించడానికి జరుగుతున్న దైవ ప్రక్రియ నమ్మండి. మీ జీవితంలో అద్భుతమైన మీరు కలలో కూడా ఊహించని సంఘటనలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు మీ అద్భుతమైన సమయం సమీపించింది. ఒక సువర్ణ యుగం మొదలు కాబోతుంది. మీ జీవితం ఇప్పుడు ఒక కొత్త దిశ వైపు ప్రయాణం మొదలు పెడుతుంది. ఈ రోజే మీరు చేయవలసిన శక్తివంతమైన పరిహారాలు ఏమిటి అంటే, ప్రతిరోజు ఉదయం స్నానం చేసి మీ పూజా మందిరంలో లేదా దేవుడి పటం ముందు గణేశుడు మరియు లక్ష్మీమాతకు ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఈ రోజున గణపతికి ఇష్టమైన గరికను సమర్పించండి మరియు లక్ష్మీమాతకు తామర పూలు లేదా ఎర్రటి పూలతో పూజించండి. గణేశుడికి బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి. ఇలా ప్రతిరోజు దీపం వెలిగించి ఓం గం గణపతయే నమః మరియు ఓం మహాలక్ష్మి నమః అని 108 సార్లు జపిస్తూ ప్రార్థించడం వల్ల మీ కోరికలు అత్యంత త్వరగా నెరవేరుతాయి. ఈ దీపం మీ మనసుకు శాంతినిస్తుంది. మీ ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి సానుకూల దైవిక శక్తిని నింపుతుంది. సాక్షాత్తు ఆ దైవశక్తి మీ ఇంట్లో మీ చుట్టూ మీ ఆలోచనలు తిరుగుతుంది అనడానికి ఇవే స్పష్టమైన తిరుగులేని సంకేతాలు. ఈ సందేశంలో చెప్పిన విషయాలు. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.